స్వాధ్యాయ యోగ కార్యక్రమంలోకి స్వాగతం సుస్వాగతం. టెక్నాలజీ వల్ల రోజు రోజుకు పనులు సులభతరం అవుతున్నాయి, ఇలా ఎన్నో జరుగుతున్నాయి. కానీ టెక్నాలజీ అన్నది మనుషులకి మధ్య దూరం చేస్తుంది. టెక్నాలజీ వల్ల యుద్ధాలు సంభవిస్తున్నాయి, టెక్నాలజీ వల్ల అనారోగ్యం పాలవుతున్నారు, టెక్నాలజీ వల్ల మానసిక ప్రశాంతతకు ప్రజలు దూరం అవుతున్నారు అని అందరం అనుకుంటూనే ఉన్నాం. ప్రపంచం అంతటికీ ఉన్న పెద్ద ప్రశ్న, ఈ టెక్నాలజీ ఎటువైపు వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది, ఆధ్యాత్మికతకు టెక్నాలజీకి ఉన్న సంబంధం ఏంటి, ఉంటే అది అభివృద్ధి లేదా తిరోగత అన్న అంశంపై ఈరోజు చర్చిద్దాం. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి, ప్రపంచంలో అందరికీ ఉన్న కామన్ డౌట్ రోజు రోజుకు పెరుగుతుంది. అవును, టెక్నాలజీ వల్ల మనం పైకి వెళ్తున్నామా కిందికి వెళ్తున్నామా, రిలేషన్షిప్స్ దెబ్బతింటున్నాయి, ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. దీనికి స్పిరిచువాలిటీకి రిలేషన్ ఉందా, ఉంటే అట్లాంటి ఏమైనా పుస్తకాలు ఉన్నాయా? చాలా పుస్తకాలు ఉన్నాయి నవకాంత్. బేసిక్గా స్పిరిచువల్ సైన్స్ అంటేనే కరెక్ట్, ఇంకా ఒక సిమిలర్ వర్డ్ ఏదనంటే స్పిరిచువల్ టెక్నాలజీ అని వాడచ్చు. ఎందుకంటే అదంతా టెక్నాలజీతో కూడింది కాబట్టి. సో మళ్ళీ స్పిరిచువల్ టెక్నాలజీ, మెడిటేషన్ టెక్నాలజీ రెండు రకాలు. ఓకే, ఏంటంటే ఇవన్నీ పదాల్లాగా ఉంటాయి కానీ ప్రతి మనిషి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పదం ఏంటి అంటే వర్టికల్ టెక్నాలజీ. వర్టికల్ టెక్నాలజీ అంటే నీ లోపల ఉన్న విషయాలు, నీ లోపల ప్రయాణం గురించి చెప్పే ఆ టెక్నాలజీ అంతా వర్టికల్ టెక్నాలజీ. ఓకే, హారిజాంటల్ టెక్నాలజీ అంటే నా ముందరున్న వాళ్ళకు నా టెక్నాలజీని ఎట్లా మార్కెట్ చేయాలా, లేకపోతే నా ప్రోడక్ట్ని ఎట్లా అమ్మాలా అన్నదంతా హారిజాంటల్ టెక్నాలజీ. జనరల్గా ఈ వర్టికల్ టెక్నాలజీ, హారిజాంటల్ టెక్నాలజీని రెండింటిని బ్యాలెన్స్డ్గా అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతాయి అన్ని విషయాలు. సో హారిజాంటల్ టెక్నాలజీ నుంచి వర్టికల్ టెక్నాలజీని పర్సీవ్ చేసే వాళ్ళే ఈ కామెంట్ చేస్తారు, ఓకే ఈ టెక్నాలజీతో మాకు కష్టాలు ఎక్కువ ఉన్నాయి లేకపోతే నష్టాలు ఎక్కువ ఉన్నాయి అన్న బేరీజులు వేసుకోవటం. అంటే మనిషిని తన నుంచి తనకు దూరం చేస్తుంది టెక్నాలజీ అని. అంటే నువ్వు అలౌ చేస్తేనే దూరం చేస్తుంది. ఓకే, ఇప్పుడు దట్ ఈస్ వాట్ ఈస్ ఎంటైర్ వర్టికల్ ఆర్ స్పిరిచువల్ టెక్నాలజీ ఈస్, నువ్వు ఆ టెక్నాలజీని దేనికోసం ఉపయోగిస్తున్నావు అన్న ఆ మోటివ్ నీకు తెలిస్తే నీ కంట్రోల్లో ఉంటుంది. అంటే టెక్నాలజీని మంచి కోసమే ఉపయోగిద్దామని తీసుకున్నా కానీ అడిక్షన్ అయిపోయింది అంటే అది నీ మీద ఓవర్ చేస్తున్నట్టే. అడిక్షన్ ఎనీథింగ్ నిన్ను రన్ చేస్తున్నది, అడిక్ట్ అయిపోయావు అంటే యూ నీడ్ టు సిట్ అండ్ థింక్. ఎనీథింగ్, ఎనీ అడిక్షన్ మీన్స్ మోస్ట్ ఆఫ్ ద హారిజాంటల్ థింగ్స్ ఆర్ అడిక్షన్స్. వర్టికల్ టెక్నాలజీ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను అడిక్ట్ కావడానికి ఆస్కారమే లేదు. అలాంటి కోవలకు అందుకోసమే మనిషి ఎన్ని కోణాలను సింథసైజ్ చేసుకుంటే తన యొక్క ప్రయాణము అంత లోతుగా అర్థమవుతుంది. ఓకే, ఉదాహరణకు ఇప్పుడు ఈ పుస్తకం ఉంది నవకాంత్, ఈ పుస్తకం పేరు డిజిటల్ ధర్మ, ఏ యూజర్స్ గైడ్ ఇన్ ఎక్స్పాండింగ్ కాన్షియస్నెస్ ఇన్ ద ఇన్ఫోస్పియర్. అంటే కంప్లీట్గా ఇతను ఈ బుక్ రాసిన ఆథర్ పేరు స్టీవెన్ విడ్రో. ఓకే, ఒక టెలికమ్యూనికేషన్ ఎక్స్పర్ట్. సో ఈయన లైఫ్ లాంగ్ వర్క్ ఏంటి అంటే ఈ టెలికమ్యూనికేషన్స్కి మన ఏన్షియంట్ ఇండియన్ విజ్డమ్కి ఏంటి సిమిలారిటీస్, టెలికమ్యూనికేషన్స్కి ఏన్షియంట్ ఇండియన్ విజ్డమ్కి అంటే వేదాలలో ఉపనిషత్తులలో ఏం రాశారు దానికి ఈ టెలికమ్యూనికేషన్కి సిమిలారిటీస్ ఏంటి అని రీసెర్చ్ రాసి బుక్ రాశాడు. రాసింది ఫారినరే కానీ ఇండియాలో ఉన్న సంబంధం. సో ఆ టెలికమ్యూనికేషన్స్ అంటే ఫస్ట్ టెలి అంటే ఏంటి, ఏదన్నా దూరంలో ఉన్న వాళ్ళతో మనం ఎలా సంభాషించాలి అన్నది ప్రతి ఫస్ట్లో మనిషికి పుట్టిన అర్జ్. ఓకే, నువ్వు వేరే ఊర్లో ఉన్నావు, మీ అమ్మ వేరే ఊర్లో ఉంది, ఎలా మాట్లాడాలి. ఓకే, ఈ ఇవల్యూషన్ని ఒక మనిషి అర్థం చేసుకోవాలి, దూరాన్ని దగ్గర చేయడానికి ఎలా దాని పురోగతి సిద్ధాంతం ఎలా జరిగింది. సో జనరల్గా మనం ఏదైతే మన ఎథరిక్ బాడీలో ఉన్న చక్రాస్కి ఈ టెలికమ్యూనికేషన్ పురోగతికి ఏమన్నా సిమిలారిటీస్ ఉన్నాయా, ఆ సిమిలారిటీస్, ఆ పురోగతిని, ఆ ఇవల్యూషన్ని కనుక మనం నిజంగా అర్థం చేసుకుంటే ఓహో మనము ఇవల్యూట్ అవుతున్నాము. సో ఏదైతే మనకు పనికిరాదో దానికంటే బెస్ట్ అప్గ్రేడ్ ఏదైతే వస్తుందో దాన్ని తీసుకోవడంలో ఏ మనిషి కూడా తప్పు అనుకోకూడదు.
ఉదాహరణకి ఈ పుస్తకంలో ఆయన ఏం చెప్తాడు, ఫస్ట్ చక్ర, ఫస్ట్ మనం ఏదైతే సంస్కృత పదము అందరూ వాడుతున్నారు ఈ మధ్య, చక్రాస్ అంటే మూలాధారము అంటే ఈ టెలికమ్యూనికేషన్ రంగంలో దాన్ని రేడియో టెలిగ్రఫీ అంటారు. రేడియో టెలిగ్రఫీ అంటే లైక్ ఒక మెసేజ్ పంపించాలి ఇక్కడి నుంచి ఊరికో. సో ఇక్కడి నుంచి వాళ్ళు ఆ సిగ్నల్స్ పంపిస్తే వాళ్ళు అక్కడ డీకోడ్ చేసేసి ఆ మెసేజ్ని వాళ్ళకి అక్కడ ఇచ్చేటోళ్ళు. అర్థమవుతుందా? అది ఏంటి, లైక్ నువ్వు అంత విస్తారంగా ఆలోచించడం ఏం కాదు, ఏంటి అంటే నీ మెసేజ్ పోవాలా, పోయాల. అది ఆకాశం నుంచి పోతుందా, మెకానిజం ఏంటి అవన్నీ అర్థం కాకుండా ఓహో టెలిగ్రామ్ పంపించాలి. ఓకే, మా నాన్నగారికి ఏమో ఆరోగ్యం బాగాలేదని ఒక ఊరికి ఒక 300 సంవత్సరాల కింద ఏదైనా పంపించాలి అంటే అదే ఉపయోగపడేది టెలిగ్రామ్. అది ఏంటి, గ్రౌండ్ లెవెల్ టెలికమ్యూనికేషన్, టెలికాన్షియస్నెస్. ఓకే, అది ఫస్ట్ ఏంటి రేడియో టెలిగ్రఫీ. దాని తర్వాత మనం ఏదైతే స్వాదిష్టానం అంటామో అది టెలిఫోనీ అనమాట. దాని తర్వాత మళ్ళీ ఈ టెలికమ్యూనికేషన్ లైన్ ఎదిగి ఇవల్యూట్ అయ్యి టెలిఫోన్. ఓకే, ల్యాండ్ ఫోన్, అది కూడా ఇక్కడ నుంచి మాట్లాడి అక్కడ ఒకరితో మాట్లాడాలి. మళ్ళీ ఎస్టీడీలు ఇంటర్నేషనల్ కాల్సా కాదు, ల్యాండ్. అర్థమవుతుందా? మీకు గుర్తుంటే కనుక తిప్పాలి. ఇంటర్నేషనల్ కాల్ అంటే మెయిన్ దానికి ఫోన్ చేసి ఒక గంట ముందర ఆ నెంబర్ ఇచ్చి బుక్ చేసుకుంటే వాడు కనెక్ట్ చేస్తే అప్పుడు మనకు ఫోన్ వచ్చేది. అర్థమైందా? అది స్వాదిష్టాన టెలిఫోనీ. తర్వాత వచ్చింది బ్రాడ్కాస్టింగ్ రేడియో, అది మణిపూరక చక్రం. అంటే ఎట్లా రిలేట్ చేశాడు చక్రాలతో? అంటే దాని ఫంక్షనింగ్, దాని యొక్క పనితీరు. అర్థమవుతుందా? ఆ పనితీరులో ఎప్పుడు ఇవన్నీ ఉన్నాయి, కానీ మనిషి నేను ఇది కాదు నేను అది అనుకొని పొరపాటు పడి ఆ టెక్నాలజీని మిస్యూజ్ చేస్తున్నాడా? ఆ టెక్నాలజీలో ఎప్పుడు కూడా పురోగతి జరుగుతూనే ఉంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు మళ్ళీ మనం ఇంకా ఈ రేడియో టెలిగ్రఫీ వాడుతున్నామా? అవసరం లేదు. ఎందుకు? దాంతకన్నా ఫర్దర్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి. కానీ మనం భూమి మీదనే బతుకుతున్నామా? భూమి మీదనే బతుకుతున్నాం కదా. టెక్నాలజీ పెరిగిపోయిందని చెప్పి నువ్వు భూమిని వదిలేసిపోయావా? అప్గ్రేడ్ అయింది టెక్నాలజీ, అయినా సరే భూమి మీద ఉన్నాం. సో ఆ బేసిక్ చక్ర ఏంటంటే గ్రౌండ్ మీద ఉన్నప్పుడు గ్రౌండ్ టు గ్రౌండ్ టెలికమ్యూనికేషన్కి రేడియో టెలిగ్రఫీ ఉపయోగపడింది. అప్పుడు మనుషుల యొక్క చైతన్యం వల్ల దాని నుంచి మెల్లగా పురోగతి చెంది టెలిఫోన్కి వచ్చాం. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి మనుషుల చైతన్య స్థాయి పెరిగే కొద్దీ టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతుందంటారా? ఆ టెక్నాలజీని మనం ఉపయోగించుకుంటే దాన్ని బట్టి ఉంటుంది. అంటే చైతన్య స్థాయి బాగా పెరిగిందని చెప్పుకోవాలా అయితే ఈ లెక్కన? ఆ చైతన్య స్థాయి యొక్క మెకానిజం ఉంది, నువ్వు దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటావు అన్నది నీ చాయిస్. అర్థమవుతుందా? 3 నుంచి 4 టెలివిజన్ అంటే ఏంటి? సీయింగ్ ద అదర్స్ యాజ్ వన్ సెల్ఫ్. నువ్వు ఇప్పుడు టీవీ వచ్చి ఎక్కువ చూసేస్తున్నావు అని అనుకొని నిన్ను నువ్వు మర్చిపోతున్నావా? నీకు ఉపయోగపడేవి నేర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు కదా టెలివిజన్ని. కరెక్టే. నిన్ను నువ్వు ఆ క్యారెక్టర్లలో ఆ టెలివిజన్లో చూసుకొని ఇంకా దుఃఖమైన కావచ్చు. లేదురా బాబు, సొల్యూషన్ అక్కడి నుంచి నేర్చుకొని ఒక సొల్యూషన్ కూడా తెచ్చుకోవచ్చు నువ్వు టెలివిజన్తో. మళ్ళీ ఆ టెలివిజన్ సిస్టంలో ప్రాబ్లం ఉందా? నువ్వు నేర్చుకోకుండా నిన్ను నువ్వు బాధ పెట్టుకోవడంలో ఆ టెలివిజన్ పాత్ర ఏంటి? మనకు బ్లేమ్ చేయడం అలవాటు. అది ఓకే. టెలివిజన్ తర్వాత పియర్ టు పియర్ నెట్వర్క్స్ అంటే కంప్యూటర్ నెట్వర్క్స్, ల్యాండ్ నెట్వర్క్, ఓకే, అది వచ్చింది. ఇప్పుడు చెప్పు, నిజంగా మనం అప్పటిలాగా టెలిగ్రామ్లో పంపిస్తున్నామా? లెటర్లు రాస్తున్నామా? ల్యాండ్ ఫోన్ కూడా వాడట్లేదు. మళ్ళీ ఇంత డిజిటల్ ధర్మాల్లో మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము అన్న బాధ్యత పెరుగుతుందా, లేకపోతే మనం అడిక్ట్లం అయిపోతున్నామా అని వాటిని తిట్టడమా? కరెక్ట్, ఆటి తప్పులేదు, మనం సరిగ్గా వాడట్లేదు. అది ఓకే. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఈ భూమి మీద అందరికి అవసరం. నువ్వు వెళ్ళి ఒక ఆటము ఎలక్ట్రానిక్ చేసి న్యూక్లియర్ ఫ్యూజన్తో ఆటం బాంబ్ తయారు చేసి వేరే దేశం మీదకి వేస్తావా? నువ్వు ఎలక్ట్రిసిటీ తెచ్చుకుంటావా? మళ్ళీ వాటిలో ఏం ప్రాబ్లం ఉంది? అది 5th డీప్ సీయింగ్ అంటే డిజిటల్ కంప్రెషన్. అంటే నీకు అప్పుడైతే 1000 పుస్తకాలు అంటే పెద్ద లైబ్రరీ. అంటే ఇప్పుడు అన్ని సీడీలో నేను రైట్ చేసుకుని కంప్రెస్ చేసుకుని జిప్ ఫోల్డర్లో పెట్టేసుకోవచ్చు. సీడీలు కూడా లేవు. ఓకే, పెన్ డ్రైవ్స్ వచ్చేసినాయి. అదంతా డీప్ సీయింగ్ డిజిటల్ థింగ్. 7th వచ్చి శాటిలైట్ కమ్యూనికేషన్. ఇది అప్గ్రేడెడ్.
అర్థమవుతుందా? సో ఇలా ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ రిలేటెడ్ ధర్మ యొక్క ఇవల్యూషన్ ఇంత జరిగింది. టెలిగ్రాఫ్ టు శాటిలైట్ ఈజ్ ద జర్నీ. దిస్ జర్నీ ఈజ్ నథింగ్ బట్ మన మూలాధార టు సహస్రార్. దట్ ఈస్ వాట్ హీ డీప్లీ రీసెర్చ్డ్ ఇన్ దిస్ బుక్ కాల్డ్ డిజిటల్ ధర్మ. ధర్మ మన డ్యూటీ, మన స్పిరిచువల్ డ్యూటీ ఏంటి? ఓకే, ఇప్పుడు అందరికీ ముందరేమో మాకు ఈ విషయాలు తెలియవు, ఎవరు చెప్పరు అంటారు. ఒక శాటిలైట్ ఛానల్ పెట్టి ధ్యానం ఇలా చేయాలి, ఈ పుస్తకాల్లో ఇవి ఉన్నాయి, వీళ్ళ అనుభవాలు ఇవి అని ప్రసారం చేస్తుంటే వాటి నుంచి మీరు వెలుగు నింపుకుంటారా, ఇంకా మీ బాధలను పెంచుకుంటారా అన్నది ఎప్పుడు ప్రతి మనిషికి కూడా అది చాయిసే. అర్థమవుతుందా? సో ఆ డిజిటల్ ధర్మ అన్నది లైక్ ఎవ్రీ టైమ్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఏ పాజిటివ్ థింగ్ ఆర్ యూ కెన్ సీ ఆల్వేస్ సంథింగ్ ఫాల్ట్ ఇన్ ఇట్. నౌ వాట్ ఐ కెన్ ఫీల్ ఫ్రమ్ ఆల్ దిస్ ఈస్ ఈ స్పిరిచువల్ టెక్నాలజీ తోటి ప్రతి మనిషి కూడా ప్రతి టెక్నాలజీలో ఉన్న లాభాలు అవి మనకి ఎలా ఉపయోగపడతాయో అన్నది చూస్తే ప్రతి పాసిబిలిటీ కూడా మనిషికి ఈ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయడానికి ఉపయోగించవచ్చు, దానికి వాడుకోవచ్చు అని కూడా అర్థమవుతుంది. అంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రతి టెక్నాలజీ ఉపయోగించుకుంటే పడుతుంది. సో అదే అనిపిస్తుంటుంది. పిఎంసి శాటిలైట్ ఛానల్ అంటే ఈ పుస్తకంలో రాసినట్టు ఇది 7th క్రౌన్ చక్ర యొక్క మెటఫర్ అనమాట. పిఎస్ఎస్ఎం యొక్క క్రౌన్ చక్ర. సో ఆ క్రౌన్ చక్రాలో ఉన్నాం కాబట్టి మనం మూలాధారం పట్టించుకోవద్దు, రేడియో టెలిగ్రాఫ్ని పట్టించుకోవద్దు, టెలిఫోన్ని పట్టించుకోవద్దు, రేడియోని పట్టించుకోవద్దు, ఇంటర్నెట్ పట్టించుకోవద్దు, అవి కూడా అన్నీ ఉన్నాయి. బట్ నిజంగా మన చైతన్యము ఒక శాటిలైట్ నుంచి వచ్చే అంత ఆధ్యాత్మిక ఇన్ఫర్మేషన్ని ఓకే మనం ప్రజలకు అందిస్తున్నాము అన్నది మన డ్యూటీ, అది మన స్పిరిచువల్ డ్యూటీ. ఆ స్పిరిచువల్ డ్యూటీని మనం ధర్మంని పాటిస్తున్నామా అని చెప్పడానికి. సో దాన్ని డిజిటల్ రూపంలో చేస్తున్నాం కాబట్టి ఆయన ఈ పుస్తకంకి డిజిటల్ ధర్మ అని నామకరణం చేశాడు. వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ దిస్ బుక్? ఇంటెన్షన్ ఈజ్ లైక్ ప్రతిదీ కూడా ఒకటి గుర్తుపెట్టుకున్న భూమి మీద ధ్యానం చేస్తే ప్రతి మనిషికి కూడా అర్థం కావాల్సింది ఇన్ఫర్మేషన్ యొక్క పాత్ర. అందరు ఇన్ఫర్మేషన్ అనుకుంటే డేటా అనుకుంటారు, ఇన్ని బుక్కులు చదివాను లేకపోతే ఇంత తెలుసు అని. ఒక్కసారి ఇన్ఫర్మేషన్ అనే పదంని మనం అర్థం చేసుకుంటే ఇన్ఫార్మేషన్ ఏదైతే నేను రూపాంతరం చేస్తుందో నీ లోపల ఇన్ఫార్మేషన్ లోపల ఫార్మేషన్ కాబడేది నీ యొక్క క్రియేషన్లో నీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ అందజేసేది డిజిటల్ ధర్మ. ఆధ్యాత్మికతకి డిజిటల్ ధర్మ కావాలి. ఈ ఇన్ఫర్మేషన్ ఈ మొత్తం స్పేస్లో ఉంటుంది. ఆ స్పేస్లో ఆ శాటిలైట్ ఒక మెకానిజం లాగా నీకు కరెక్ట్ స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ ఎట్లా అందజేపిస్తుంది, అది టెలికాన్షియస్నెస్. ఆ టెలికాన్షియస్నెస్లో మనం దూరంగా ఉన్న వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేస్తాము అంటే ఈ యొక్క మెకానిజం తోటి. ఆ మెకానిజం యొక్క పాత్రని వాటి యొక్క డ్యూటీని ఈయన డిజిటల్ ధర్మ అంటాడు. శాటిలైట్లన్నీ కూడా ఆధ్యాత్మిక వాస్తవాలను ఎప్పుడైతే మనము ప్రచారం చేస్తామో ఈ భూమి మీద ఉన్న అంత మిస్ఇన్ఫర్మేషన్ అంతా పోయి రియల్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. నువ్వు ఏం బ్రాడ్కాస్ట్ చేస్తున్నావు, నువ్వు ఎందుకు బ్రాడ్కాస్ట్ చేస్తున్నావు, నీ మోటివ్ ఏంటి, నీ ఇంటెన్షన్ ఏంటి, అవన్నీ ఒక మనిషి తన లోపలికి వెళ్ళి తను ప్రశ్నించుకోవాలి. గ్రౌండ్ లెవెల్ నుంచి శాటిలైట్ వరకు నువ్వు ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగించుకునే మెకానిజం ఈ డిజిటల్ ఫీల్డ్. సో ప్రతి మనిషి కూడా ఆలోచించుకోవాలి, ఓకే శాటిలైట్ ఛానల్ ఉంది, ఏం ప్రసారం చేద్దాం. ఆధ్యాత్మిక వాస్తవాలు, ఆధ్యాత్మిక అనుభవాలు, ఆధ్యాత్మిక వేత్తల యొక్క చరిత్రలు నువ్వు కనుక ఎప్పుడైతే ట్రాన్స్మిట్ చేసావో ప్రతి వాడి కళ్ళు చెవులు మాటలన్నీ వాటితో నిండి ఉన్నప్పుడు చైతన్యం మారదని నవకాంత్. సో ఆ ధర్మంని మనము గుర్తించి మొట్టమొదటిగా మన కాంట్రిబ్యూషన్ తోటి పిఎస్ఎస్ఎం వాళ్ళు శాటిలైట్ ఛానల్ ఓపెన్ చేశారు కాబట్టి నాకు 7th చక్ర బాగా ఆకట్టుకుంది అనమాట డిజిటల్ ధర్మాలో. సో 30 సంవత్సరాల పిఎస్ఎం ప్రయాణంలో రేడియో టెలిగ్రఫీ చేసింది కూడా ఉండే. ఎందుకంటే స్టార్టింగ్లో ఒక ప్యాంప్లెట్ కొడితే తీసుకొని బస్సులో పోవాల్సి వచ్చేది.
అప్పుడు స్కానర్లు ఇవి కూడా ఉండేవి కావు. ఓకే, 2 ఎన్నిసార్లు మనము టెలిఫోన్ కూడా ఉపయోగిస్తామా లేదా? మన యొక్క క్లాస్ ఉంది అంటే ఆ టెలిఫోన్ ఉపయోగిస్తావా లేదా? 3 బ్రాడ్కాస్టింగ్. నువ్వు బ్రాడ్కాస్ట్ ఎవరో ఒకరైతే చెప్తూనే ఉంటారు కదా నవకాంత్. రేడియోలో నాకు గుర్తు టిఎన్ శేషన్ గారిది మన తిరుపతిలో పొలిటికల్ పార్టీ వచ్చినప్పుడు ఒకసారి రేడియోలో కూడా వచ్చింది. ఓకే, ఇంకోటి టెలివిజన్, వేరే ఛానల్స్ వాళ్ళు వచ్చి నిన్ను ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చినవి చాలా ఉన్నాయి, అవునా కదా? ఇంటర్నెట్ని మనం ఈ 2 ఇయర్స్లో అయితే ఇంకా జూము. 5th మన యొక్క ఇప్పుడు పత్రి సార్ కాన్సెప్ట్స్ అందరూ కూడా పిఎస్ఏ మూమెంట్కి వెళ్ళిపోయి సార్ కాన్సెప్ట్స్ అన్ని ఆన్లైన్ చదివేస్తారు. మన ప్యాంప్లెట్స్ అన్ని ఆన్లైన్, బుక్స్ ఆన్లైన్, ప్యాంప్లెట్స్ ఆన్లైన్, ప్యాంప్లెట్స్. నెక్స్ట్ శాటిలైట్ ఛానల్. ఇంకా ఇప్పుడు నువ్వే చెప్పు, పిఎంసి లాంచ్ చేసిన తర్వాత ఎన్ని లాంగ్వేజ్లో నువ్వు ఈ విషయాలని ఎంతమందికి బ్రాడ్కాస్ట్ చేయగలుగుతున్నావు? 16 లాంగ్వేజ్లో చేస్తుంది. అంటే ఆ చైతన్యం విస్తరింపబడ్డది, దానికి ఈ మెకానిజం ఉపయోగపడుతుందని. అంటే ఏంటి, నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ పిఎంసి ఛానల్ శాటిలైట్ ఛానల్ కాబట్టి ఆ క్రౌన్ చక్ర ధర్మంని నిభాయిస్తున్నారు. ఓకే, బికాస్ దట్ ఈస్ క్రౌన్ చక్ర ఈజ్ శాటిలైట్ ట్రాన్స్మిషన్, దాని రాసిన ప్రకారం. సో ఇప్పుడైతే మనం సహస్రారం శాటిలైట్, సో దాన్ని మీరు ఇంకెంత విస్తరిస్తారు, ఎన్ని భాషలలో విస్తరిస్తారు? ఆ శాటిలైట్లలో మళ్ళీ ఇంటర్నేషనల్ శాటిలైట్లు ఉంటాయా? అవన్నీ నాకు తెలియవు. ఉంటాయా? నాకు తెలియవు. సో దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతుంటే కూడా ఇండియా వరకే వచ్చే శాటిలైట్లు ఉన్నాయి, అట్లా ఏషియా కవర్ చేసే శాటిలైట్లు ఉన్నాయి. సో అప్పుడు మనం ఇంటర్ గ్యాలక్టిక్ శాటిలైట్లు అట్లా ఎదుగుదల ఉంటుంది. సో ఈ భూమి మీద ఉన్నంత వరకు ఈ డిజిటల్ ధర్మ కాంట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది అని ఒక మనిషికి స్ఫూర్తినియడానికి కొంచెం టెక్నికల్ రంగంలో. సో మనం టెలికమ్యూనికేషన్ని, ఇంటర్నెట్ని ఎలా వాడుకొని ఈ ఆధ్యాత్మికతను అందరికీ తెలియజేయాలి అని ఆ ఇంటెన్షన్ పెట్టుకున్నామో అలాంటి వాళ్ళకి ఈ అద్భుతమైన కిక్ ఇచ్చే బుక్ డిజిటల్ ధర్మ. రాశారు. ఈ బొమ్మ చాలా అద్భుతంగా ఉంటుంది, మళ్ళీ ఇన్ డీటెయిల్గా రాశాడు అనమాట. సో ఏంటి ఒక్కొక్క చక్ర ఏంటి అని. సో ఈ పుస్తకము మనం దయచేసి పిఎంసి ఆఫీస్లో అందరు టెక్నికల్ హెడ్స్కి ఇస్తే దే విల్ గెట్ మోర్ క్లారిటీ ఓవర్ దిస్. ఏం చెప్తారు? అదే డివైన్ కనెక్షన్, అదే సోర్స్. ఇప్పుడు సోర్సు, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు నవకాంత్. ఓకే, నువ్వు బల్బ్ గురించి ఆలోచిస్తావా, సూర్యుడి గురించి ఆలోచిస్తావా? మళ్ళీ శాస్త్రార అంటే మనం నిజంగా అంత కంప్లీట్గా సోర్స్ లాగా పనిచేయాలి. సోర్స్ అంటే మూలం. ధ్యానము ఇక్కడి నుంచి అందరికీ తెలియజేయాలి, ఇది మూలము అని అంత బాధ్యతతో మనం కనుక చేస్తే దట్ ఈస్ వాట్ శాటిలైట్ ట్రాన్స్మిషన్ ఈజ్ ఆల్ అబౌట్. ఒక 1,00,000 మంది స్పీకర్స్ని అకామిడేట్ చేయొచ్చు నువ్వు, ఒక్కొక్కరికి ఒక స్లాట్ ఇచ్చి. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ. అండ్ ఒక 1000 లాంగ్వేజెస్ చేయొచ్చు, అండ్ దట్ విల్ రీచ్ ఎవ్రీ ఇండివిజువల్. అయితే అన్న, ఇప్పుడు ఈ టెక్నాలజీ వల్ల, ఇన్నోవేషన్స్ వల్ల మనిషి ఒక 100 years బ్యాక్ కమ్యూనికేషన్ పూర్ ఉంటుండే. కమ్యూనికేషన్ పెరగడం వల్ల వాడు ఆర్థిక, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిల్లో మనిషి పెరగడానికి ఉపయోగపడ్డాయి అంటారా? మీ దృష్టిలో ఉపయోగపడితే ఎలా ఉపయోగపడ్డాయి? నీకు అసలు బేసిక్ ధ్యానంకి ఒకానొక నిర్వచనం, మెడిటేషన్ మీన్స్ కమ్యూనికేషన్. మెడిటేషన్ మీన్స్ కమ్యూనికేషన్. నువ్వు వేరే వాళ్ళతో భౌతికంగా కమ్యూనికేట్ చేస్తున్నావు, అది ఒకటి పరిగణలోకి తీసుకుంటున్నావు. నీ మనసు ఇంకొక మనసుతో కూడా కమ్యూనికేట్ ఎలా చేస్తుంది నవకాంత్? అది అర్థమవుతుందా? సో మన అన్ని లోపల అన్ని శరీరాలతో కమ్యూనికేట్ చేసే దానికి ఉపయోగపడే ఆ ప్రక్రియను మనం ధ్యానం అంటున్నాం. ఓకే, సో ఎప్పుడైతే మనము ధ్యానము అనే పదంని, అనే టెక్నాలజీని మన లైఫ్లో ఇన్కార్పొరేట్ చేస్తామో, నీ యొక్క నైపుణ్యం కమ్యూనికేషన్ చేయడంలో పెరుగుతుంది అనుకుంటున్నావా, తగ్గుతుంది అనుకుంటున్నావా? పెరుగుతుంది. పెరుగుతుంది అన్నప్పుడు నీకు ఆ టైంకి ఏదైతే బెస్ట్గా ఉంటుందో అదే కదా నువ్వు ఉపయోగించుకుంటావు. ఇప్పుడు టెలిగ్రఫీ నుంచి శాటిలైట్ వరకు మెకానిజమ్స్ ఉన్నాయి, నువ్వు ధ్యానం చేస్తున్నావు. ఓకే, నీ సర్వీస్ ఏరియా చాలా పెద్దగా ఉంది, అప్పుడు నువ్వు దేన్ని ఆఫ్ చేసుకుంటావు? శాటిలైట్నే ఆఫ్ చేసుకుంటావు.
సో మెడిటేషన్ ఈజ్ ఎ టూల్ ఫర్ ఇన్నర్ కమ్యూనికేషన్. అర్థమవుతుందా? ఆ ఇన్నర్ కమ్యూనికేషన్లో నీ మనసు నుంచి మనసుకు కమ్యూనికేషన్, నీ భావాల కమ్యూనికేషన్, ఫిజికల్ కమ్యూనికేషన్ ఇవన్నీ ఒకటైనప్పుడు దెన్ ఇవన్నీ అందరికీ ఎలా తెలియజేయాలి, చేరాలి అనుకున్న దాన్ని ఆ కమ్యూనికేషన్ని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు డిజిటల్ ధర్మాలు. ఓకే, అంటే మీరు గమనించిన దాంట్లో ఎందుకంటే మీరు ఫిజికల్గా క్లాసులు పెట్టేవాళ్ళు, జూమ్లో పెట్టారు, తర్వాత శాటిలైట్లో చెప్తున్నారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? హౌ ఇట్ ఇంపాక్టింగ్ ద పీపుల్ అండ్ పీపుల్ లైఫ్స్ అన్నది? నాది ఫండమెంటల్గా ఒక బిలీఫ్ ఏంటి అంటే ఈ ధ్యానము అనే పదంని అందరి చెవులలో పడ్డాయి విత్తనాలాగా. ఓకే, రెండవది ఏంటి అంటే అబ్జర్వేషను, ఈ యొక్క టెక్నాలజీ వల్ల ఈ 2 yearsలో వాట్ వీ కెన్ అబ్జర్వ్ వాజ్ లైక్ చాలామంది వినడం నేర్చుకున్నారు. ఓకే, అంతకుముందు అనిపించేది వింటున్నారా లేదా అన్న కొంచెము ఆ స్కెప్టిసిజము, ఆ డౌట్ ఉండేది. కానీ ఓవరాల్గా కనుక అబ్జర్వ్ చేస్తే చాలామంది తెలియని విషయాలు ఎలా తెలుసుకోవాలి అన్న విషయాల గురించి వినటం నేర్చుకున్నారు. బాగా ప్రపంచం వినటం నేర్చుకుంది. అది మాత్రము ఐ కెన్ సీ కంప్లీట్లీ. ఎందుకంటే ఈ 20 yearsలో ఒక మనిషి ధ్యానము కంటిన్యూస్గా రెగ్యులర్గా చేసే వ్యక్తి యొక్క ఫస్ట్ లక్షణం నవకాంత్, ఎవరైతే చక్కగా వింటారో వాళ్ళకి ధ్యానం బాగా కుదురుతుంది. చక్కగా వింటారు. ఏంటి సంబంధము అంటే ఇప్పుడు వినేటప్పుడు ఈ చెవుల నుంచి వెళ్ళేటప్పుడు వాడు బాధ్యత తీసుకుంటాడు. ఓకే, ఏది నాకు అవసరమైన వినాలా, ఏవి అనవసరమైన వినకూడదు అన్న ఆ క్లారిఫికేషన్ విన్న తర్వాత వచ్చేస్తుంది మనిషికి. ఓకే, తర్వాత ధ్యానంలో టైం వేస్ట్ చేయడు. అర్థమైందా? ఎప్పుడైతే మనిషి అంతర్ముఖం కావడానికి మొట్టమొదటిగా వినటం చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? దాని తర్వాత రెండవది అటాచ్మెంట్లు ఉండకుండా డిటాచ్మెంట్ ఉన్నవాడికి ధ్యానం బాగా కుదురుతుంది. వాడు బాగా కమ్యూనికేట్ చేయగలడు. లిజనర్స్ కెన్ కమ్యూనికేట్ ఇన్ ఏ వెరీ ప్రొఫెషనల్ వే. ఓకే, ఈ టెక్నాలజీ వల్ల లిజనర్స్ పెరిగారు. వాళ్ళ ఆలోచనలు ఓహో ఇవి వస్తున్నాయి అన్న ఆ ఎరుక పెరిగింది. మూడవది స్పష్టంగా చూడడానికి నేర్చుకున్నారు. కరెక్ట్. ఎందుకంటే ఇంతకుముందు ఒక విషయం చెప్తే గుడ్డిగా నమ్ముతుండే, ఇప్పుడు ఎవరు గుడ్డిగా నమ్ముతలేరు. గూగుల్లో 10 సైట్లకు వెళ్తారు, స్పష్టంగా 10 సైట్లకు వెళ్ళి ఇది కరెక్టా అని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. ఆ సర్చ్ని చేస్తూ ఉంటే అదే రీసెర్చ్. ఓకే, మనిషి సెర్చ్ చేయాల. ఇప్పుడు ఒకడు ఇంట్లో ఒక సబ్బు కొనాలన్నా 10 సైట్లలో ఎత్తుకున్నారు, ఏ సబ్బు మంచిది, ఏ కుర్చీ కొంటే మంచిది, ఏ కారు కొంటే మంచిదని 20 రివ్యూలు చదువుతున్నారు. సో ఈ టెక్నాలజీలో కూడా ఈ 3 ఫేజులు చూడగలిగాం నవకాంత్. మొట్టమొదటి ఫేజ్ ఎలా ఉండేది అంటే బాగా తమోగుణంతో నిండి ఉండేది. తమోగుణము అంటే ఎప్పుడు కూడా నాకు అది ఉపయోగపడుతుంది, ఒక వాషింగ్ మెషిన్ ఇది అని బద్దకస్తులు అవుతారు అన్న కాంటెక్స్ట్ నుంచి కొంచెం రజోగుణం వైపు వచ్చారు. సో ఆ రజోగుణం వైపు నుంచి ఎప్పుడైతే ఈ టెక్నాలజీని ఒక రిథమిక్గా సాత్వికంగా చూస్తారో ఈ టెక్నాలజీ మనకు ఉపయోగపడడానికి వచ్చింది అన్నది అర్థమవుతుంది మనుషులకి. సో ఎవడైతే ఆ తమోగుణపు చెవులతో ఈ టెక్నాలజీని వింటాడో చూస్తాడో వాడికి అక్కడనే ఆగిపోతాడు. సో ఈ టెక్నాలజీని ఈ 3 పదాలు అప్లై చేసి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తమోగుణమా, రజోగుణమా, సాత్విక గుణమా. సో ఈ హయ్యెస్ట్ టెక్నాలజీ, స్పిరిచువల్ టెక్నాలజీ ఎప్పుడు కూడా ప్రతి మనిషిని కూడా సాత్వికంగా ఉపయోగపడే టెక్నాలజీలే. సాత్వికంగా అదే. అంతేగాని మీరు తమో గుణంలో ఉండి టెక్నాలజీని 4 మాటలు అంటే సరిపోదు. మీరు సాత్వికంగా ఉండి ఆ టెక్నాలజీ మిమ్మల్ని తమో గుణంలో చేస్తున్న టెక్నాలజీని వాడకండి. కానీ ఏ టెక్నాలజీ అయితే ప్రతి మనిషికి కూడా ఒక సాత్విక దారి చూపెడుతుందో ఆ టెక్నాలజీని పోషించాల్సింది 10 మందికి అందజేయాల్సిన బాధ్యత మీద ఉంది. కాబట్టి అది ధర్మమైంది. అదే డిజిటల్ ధర్మం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ డిజిటల్ ధర్మ ఈ స్వాధ్యాయ యోగ ఎపిసోడ్లో శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా ప్రపంచంలో ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతుంది అని చెప్పి ఈ పుస్తకం ఎంతో అద్భుతంగా తెలియజేసింది. మూలాధారం నుంచి సహస్రారం దాకా టెక్నాలజీ అంచెలంచెలుగా ఎలా పెరుగుతూ వచ్చింది, అది పెరుగుతూ వస్తున్న కొద్దీ మనుషుల్లో చైతన్య స్థాయి ఎలా పెరుగుతూ వచ్చింది, అండ్
ఈ డిజిటల్ రెవల్యూషన్, స్పిరిచువల్ రెవల్యూషన్ అన్నవి ప్యారలల్గా జరుగుతూ వస్తున్నాయి. డిజిటల్ రెవల్యూషన్, స్పిరిచువల్ రెవల్యూషన్ వేరువేరు కాదు, ఒకటికొకటి ఇంటర్ రిలేటెడ్ ఉందని చెప్పి చాలా అద్భుతంగా ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు మనకు తెలియజేయడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి గారు ఇంత చక్కటి విషయాలు మనకు తెలియజేసినందుకు మీ తరపున, నా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నవకాంత్. మళ్ళీ వచ్చే వారం స్వాధ్యాయ యోగా ఎపిసోడ్లో మళ్ళీ సరికొత్త అంశంతో, సరికొత్త పుస్తకంతో, సరికొత్త జ్ఞానంతో కలుసుకుందాం. కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.